జన్మను దేవుడెందుకు చేశాడు? ఆడ జన్మ అవసరత దేవుడెందుకు తెలిపాడు? పురుషులకు ఆడవారి సంఖ్య గణనీయముగా తగ్గిపోయినదిగా, పురుషులకి స్త్రీ ముఖ్యమని గమనించి ఆదాముకు అవ్వను అర్ధాంగిగా ఇచ్చి సాటి అయిన సహాయము కావాలని దేవుడు పురుషునికి స్త్రీని ఇచ్చి ఒకటిగా జతపరిచాడు. సాటి అయిన సహాయము కావాలని దేవుడు పురుషునికి స్త్రీని ఇచ్చి ఒకటిగా జతపరిచాడు. ఆడ జన్మ అవసరతను అందరికీ తెలిపాడు. ఆడ జన్మను దేవుడెందుకు చేశాడు? ఆడ జన్మ అవసరత దేవుడెందుకు తెలిపాడు? పెళ్ళైన దంపతులు ప్రతి ఒక్కరూ పిల్లలు కావాలని అనుకుంటారు. దేవుని దయ ద్వారానే పిల్లలు పుడితే గర్భంలోనే చంపేస్తున్నారు. పుట్టిన వారందరూ పురుషులు అయితే పురుషులకి లోకంలో స్త్రీలే కరువవుతారు. పుట్టిన వారందరూ పురుషులు అయితే పురుషులకి లోకంలో స్త్రీలే కరువవుతారు. ఆడ జన్మకు బ్రతికే అర్హతనే ఉండదు. ఆడవారిని బ్రతికించి కాపాడండి. పురుషులతో సమానముగా పోషించండి. స్త్రీలు లేనిదే పురుషులు లేరని, పురుషులు లేనిదే స్త్రీలు లేరని. తల్లి కావాలి నీకు, తల్లి కావాలి, అక్క కావాలి, కూతురు కావాలి. ఆడ జన్మను దేవుడెందుకు చేశాడు? ఆడ జన్మ అవసరత దేవుడే